హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, ఛానల్కి స్వాగతం. నేను మీ భాస్కర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి షేర్ చేసి లైక్ చేయండి. దీని ద్వారా 10 మందికి మీరు ఇన్ఫర్మేషన్ పంచడం వల్ల అవుతారు. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ ఫ్రెండ్స్. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు కాబట్టి చెప్తున్నాను. ఈరోజు మనం టాపిక్ స్టార్ట్ చేద్దాం. ఈరోజు టాపిక్ వచ్చేసి వార్ 2 కాంట్రవర్సీ, అదేవిధంగా భైరవం కాంట్రవర్సీ. ఈ రెండు కాంట్రవర్సీలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం. వార్ 2 రితిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్ నటించిన సినిమా వార్ 2. యష్ రాజ్ మూవీస్ దీన్ని నిర్మిస్తుంది. సో మొన్న ట్రైలర్ అవుట్ అయింది. చాలామంది లైక్ చేస్తున్నారు, చాలామంది కొంతమంది క్వశ్చన్ మార్క్ రేజ్ చేస్తున్నారు. ఎందుకంటే కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు, అది వేరు. సరే, ఎవరి రివ్యూలు వాళ్ళు ఇవ్వచ్చు, తప్పేం లేదు. కానీ కొంతమంది వ్యక్తిగతంగా బాడీ షేమింగ్ చేస్తున్నారు. అసలు ఆ ఎదవల్ని ఏమనాలి? కేఆర్కే అనే ఒక ఎదవ ఉన్నాడు బాలీవుడ్లో. అసలు వాడికి గడ్డి పెడితే అర్థమవుతుందా, ఏం పెడితే అర్థమవుతుందో నాకు అర్థం కాదు. ఆడు ఒక సినిమా తీశాడు దేశద్రోహి అని. ఆడు సినిమా చూస్తే చచ్చిపోతారు మీరు పొరపాటున కూడా ఆ సినిమా చూడకండి. అలాంటి వాడు ఎన్టీఆర్ గురించి మాట్లాడుతున్నాడు. నట్టు అని చెప్పేసి, లింగు అని చెప్పేసి ఏదో మాట్లాడుతున్నాడు చెత్తన డాష్ గాడు. అసలు ఆడు ఏం మాట్లాడాడు ఒకసారి చూద్దామా? తొండకి విగ్గి పెట్టినట్టుంటాడు ఆడు ఏం మాట్లాడాడో ఒకసారి చూద్దాం. కేఆర్కే ట్వీట్ వినండి. మెనీ తెలుగు పీపుల్ ఆర్ హేటింగ్ మీ ఫర్ కాలింగ్ మీ ఎన్టీఆర్ నట్ట, బట్ లెట్ మీ టెల్ యూ ఆల్. ఏందది? వాట్ ఎవర్ యూ సా ఆఫ్ తారక్ ఆఫ్ అలియాస్ నట్టా ఇన్ RRR ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ ఎస్ఎస్ రాజమౌళి ఫిలిం. వార్ 2 ఈజ్ ఎ నట్టా ఎన్టీఆర్స్ असलियत. मिस्टर नट्टा ने पूरे साउथ को इज्जत एक झटके में बर्बाद कर दिया. ఈడి బల్పు చూడండి. ఈడు నట్ట అంటే ఏంది? ఎస్ఎస్ రాజమౌళి వల్ల RRR హిట్ అయింది, ఎన్టీఆర్ది ఏం అంత లేదు, మీ సౌత్ ఇజ్జత్ మొత్తం ఒక్కసారి బర్బాద్ కర్ చేసేసిన అన్నట్టు మాట్లాడుతున్నాడు. అసలు వీడికి మాట్లాడే సీన్ ఉందా? వీడి దేశద్రోహి చూడండి ఒకసారి. వీడి ముఖం మీద ఉమ్మేస్తారు మీరు. కేఆర్కే గాడి ఇంకో ట్విట్ పెట్టాడు చూడండి. జూనియర్ ఎన్టీఆర్ ఈజ్ ఛార్జింగ్ 75 crores అండ్ వైల్ రితిక్ రోషన్ ఈజ్ ఛార్జింగ్ 100 crores. డైరెక్టర్ ఫీజ్ ఇస్ 25 crores. అదర్ స్టార్స్ క్యాస్ట్ అవన్నీ 25 crores. మొత్తం కలిపితే సోకాల్డ్ ఎంత ఇంత చెప్పేది 250 కోట్లు అంట మొత్తం. ఆ ఫిలిం మేకింగ్ ఈజ్ 100 crores. మొత్తం 350 crores అండి. ఫిలిం షుడ్ డూ 500 crores బిజినెస్. అలా అయితే వీళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ రికవర్ అయ్యి వస్తుందని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇది ఓకే భయ్, ఇది మాట్లాడుతూ ఓకే ఫైన్. వాళ్ళ రెమ్యునరేషన్ గురించి, దాని గురించి, దీని గురించి మాట్లాడు కాబట్టి నాకు తెలిసినంత వరకు ఒకవేళ సినిమా యావరేజ్ ఉన్నా కూడా అది ఈజీగా 500 కోట్లు దాటిస్తుంది. దట్ ఈస్ ఫర్ షో బికాస్ ఆఫ్ ఎన్టీఆర్ అండ్ రితిక్ రోషన్. ఇంకోటి మాట్లాడదాం. రైట్, ఇంకోటి కొట్టాడు. ఏం పెట్టాడంటే, బ్రో తారక్, your name NTR is 100% correct. Natta, Tingu, reduce it to Lingu. All the best dear. ఏందిరా అసలు? సెన్స్ ఉందారా అసలు? వీడు ఏం మాట్లాడుతున్నా అర్థం కాదు. అంటే ఏంది? ఇంకోటి పెట్టి చూడండి వీడు. హియర్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ నార్త్ స్టార్ రితిక్ అండ్ సౌత్ స్టార్ లింగు. హీ ఈజ్ షార్టర్ దాన్ టింగు. ఐ నో హిజ్ నేమ్ ఈజ్ సంథింగ్ ఎన్టీఆర్, బట్ whole Hindi belt is calling him Lingu, which is worse than Tingu. And why? Which type of villain is he? While villain Lingu will die for one finger poke from Hrithik. Now when Southeast will finally know the power of Northeast. Thank you for showing difference between milk and water. Jai Hrithik bye. అసలు సిగ్గుందారా నీకేమన్నా? మీ షారుఖ్ ఖాను, సల్మాన్ ఖాను, అమీర్ ఖాను ఎంతరా హైట్ అది? బాడీ షేమింగ్ ఏందిరా? అసలు నీకు ఎన్టీఆర్ యాక్టింగ్ గురించి ఏమైనా వచ్చారా? నీ బతుక్కి యాక్టింగ్ అంటే ఏందో తెలియదు. నీ దేశద్రోహి సినిమా చూస్తే చచ్చిపోబుద్ది అవుతుంది సూసైడ్ చేసుకొని. ఏం మాట్లాడుతున్నావు బాడీ షేమ్ గురించి? అసలు ఇలాంటి ఎదవల్ని ఎంకరేజ్ చేస్తున్న ఎవరు నాకు అర్థం కాదు. గింత బాడీ షేమ్. అసలు ఎన్టీఆర్ యాక్టింగ్ స్కిల్స్ తెలుసా నీకు? RRR సినిమా చూసినావు కదరా నువ్వు? సిగ్గు లేదురా నీకు ఇట్లా మాట్లాడడానికి? రితిక్ రోషన్ ఎందుకు పనికిరాడు ఎన్టీఆర్ యాక్టింగ్ ముంగడ? అసలు ఎన్టీఆర్ యాక్టింగ్ ఎట్లా చేశారంటే, అమ్మ తోడు చెప్తున్నా, నువ్వు ఏదన్నా గెలికిరాబాయి, నువ్వు ఎన్టీఆర్ యాక్టింగ్ గురించి మాట్లాడు. హైట్ అక్కడ కానే కాదు సమస్య. మీ బాలీవుడ్ యాక్టర్స్ ఎంత పెద్ద హైట్ ఉన్నారో నాకు తెలియదా? మళ్ళీ ఒకటి బాలీవుడ్ కా బాద్షా, ఇంకోటేమో అసలు యాక్టింగే రాదు, ఇట్లా నడుస్తాడు సల్మాన్ ఖాన్. అమెరికన్ మిస్టర్ పర్ఫెక్ట్ అంట, ఆనకంటే తోపు మావాడు యాక్టింగ్లో. అసలు బాలీవుడ్కి చూసారా? ఈ బాలీవుడ్ ఎంతగానో ఏడ్చేస్తుందో మన తెలుగు ఇండస్ట్రీ మీద. సో ఇప్పుడు కాదు ఫ్రెండ్స్, ఇది సౌత్ నుంచి ఎవరు పోయినా ఈ నా కొడుకులు ఏడ్చేస్తారు. బాలీవుడ్ బాయ్కాట్ అనేది ఎందుకు వచ్చిందో ఇప్పుడు మీకు అర్థమైందా?
వాళ్ళకి యాక్టింగ్ రాదు, తొక్క రాదు, ఏం రాదు. తీస్మార్కాన్లు 3 ఉంటారు, అసలు ఏందో అర్థం కాదు. స్టోరీ ఉండదు, పాడు ఉండదు, మన మీద పడి ఏడ్చేస్తుంటారు. అలా భయం ఏంటంటే ఎక్కడ మనం అక్కడికి వెళ్ళి పెద్ద స్టార్స్ అయిపోతాం. ఆల్రెడీ ప్రభాస్ అయిపోయిండు, ఇప్పుడు ఎన్టీఆర్, రామ్ చరణ్ అవుతున్నారు. మా పరిస్థితి ఏంది? మిమ్మల్ని కుక్కలు కూడా దేకే ఇట్లనే చేసిరండి. ఇది నా పర్సనల్ ఒపీనియన్ ఫ్రెండ్స్. ఎందుకంటే దేనికైనా ఒక హద్దు ఉంటుంది. మీరు మాట్లాడేటప్పుడు కరెక్ట్ చూసి మాట్లాడాలి. ఇంకో టాపిక్ ఏంటంటే భైరవం. బాయ్కట్ భైరవం అని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు గట్టిగా చేస్తున్నారు. రాజకీయాలు వేరు, సినిమా వేరండి. అదేవిధంగా ఎప్పుడో ఏదో ఫ్లాష్ బ్యాక్లో 2011 ఎప్పుడో మనకు టైం తెలియదు, ఆ టైంలో రామ్ చరణ్ని, చిరంజీవిని ఇతను ఏదో పోస్ట్ పెట్టాడంట. దానికి మెగా ఫ్యాన్స్ కూడా సీరియస్ అయిపోయి బాయ్కట్ భైరవం అంటున్నారు. నాకు తెలిసిన తర్వాత ఇది కరెక్ట్ కాదు. ఏదైనా తప్పు చేస్తుంటా విజయ్ కనక మెడల మీద మీదేమైనా ట్రోల్ చేసుకొని ఏమైనా చేసుకోగానే సినిమా మీద పడకండి. ఎందుకంటే సినిమాలో నారా రోహిత్ ఏం చేశాడు, మంచు మనోజ్ ఏం చేశాడు, బెల్లంకొండ ఏం చేశాడు? మిస్టేక్ చేసింది ఒకవేళ చేస్తుంటే తను చేశాడు కదా. సో తిన మీద రావడం అనేది, సినిమా బాగుంటే ఎట్టి పరిస్థితుల్లో చూస్తారు, సినిమా బాగాలేకపోతే పోతుంది. సో బాయ్కాట్ ఇదంతా దీనికి అంత సీన్ ఏముండదని నా ఫీలింగ్. కాకపోతే ఇదేందో కూడా చూద్దాం ఒకసారి, అసలు ఏం పెట్టాడు ఏంది అని. రైట్, వినండి. ఒకప్పుడు అభిషేక్ బచ్చన్, అమితాబ్ బచ్చన్ కలిసి ఒక సినిమా తీశారు. అందులో ఫాదర్ రోల్ ఏమో అభిషేక్ బచ్చన్ వేశాడు, సన్ రోల్ ఏమో అమితాబ్ బచ్చన్ ఒక పేషెంట్ రోల్ వేశారు. ఏంటంటే అది దీన్ని చా అని పెట్టారు. వీళ్ళు ఏం పెట్టారో చెప్తాను వినండి. సామాజిక న్యాయం ప్రజెంట్స్ ఎ వెరీ రేర్ ఫాదర్ సన్ ఫాదర్ స్టోరీ. ఓకేనా? చిరు అండ్ చరణ్ ఇన్ చా అని పెట్టిండు. రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై అల్లు అరవింద్ అంట. అండ్ కింద విజయ్ కనకమేడల కింద పోస్ట్ ఏం పెట్టిండంటే సామాజిక న్యాయం ప్రజెంట్స్ చా అని పెట్టాడు. సో దీనికి గాను ఇప్పుడు వాళ్ళు సీరియస్ అవుతున్నారు. ఇది విజయ్ కనకమేడల అన్నాడు. తనేమంటున్నాడంటే అది మేబీ నా అకౌంట్ని హ్యాక్ చేసి పోస్ట్ పెట్టుంటారని చెప్పి ఏదో మాట్లాడుతున్నారు. బట్ తన అకౌంట్ హ్యాక్ చేశారా లేకపోతే నిజంగా పెట్టాడా అనేది మాత్రం మనకు తెలీదు. తనైతే నేనేం పెట్టలేను, ఎందుకంటే ఇంకో పెద్ద పోస్ట్ పెట్టి ఒక పెద్ద ఇన్ఫర్మేషన్ అనేది పెట్టడం జరిగింది. ఒకసారి మీరు చదవండి, తెలుస్తుంది మీకు. ఇగో, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి, నమస్కారం, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులకి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి, మెగాస్టార్ రామ్ చరణ్ గారి అభిమానులు అందరికీ గుడ్ ఈవినింగ్ అని చెప్పి, మేము 18 తారీఖు ఏదైతే భైరవం టీజర్ రిలీజ్ అయిందో బాగానే పోతుంది. కాకపోతే బాయ్కాట్ అని పెడుతున్నారు కదా, నా తప్పేం లేదు. నా అకౌంట్ని హ్యాక్ చేసి అది పెట్టడం జరిగింది. నేను ఎందుకు అలా మాట్లాడతా? నేను గబ్బర్ సింగ్ అప్పుడు పవన్ కళ్యాణ్తో మాట్లాడడం జరిగింది. చాలా హెల్ప్ చేశాడు తను నాకు. అంతెందుకు తేజుని కూడా నాకు పరిచయం చేయడం జరిగింది. ఏదైనా స్టోరీ ఉంటే చెప్పి సినిమా చేసుకోవాలని చెప్పిండు. నాకు అంత ప్రమోషన్ చేసి నేను వాళ్ళ మెగా అభిమానినే. నేను ఎందుకు అలా మాట్లాడతా? నేను మాట్లాడలేదు, నా అకౌంట్ ఎవడో హ్యాక్ చేసి చేయడం జరిగింది అని చెప్పి తను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడం జరిగింది. అలాగే ఇంకా చాలా మాట్లాడడం జరిగింది. దయచేసి మీరు ట్రోల్ చేయకండి అన్నట్టుగా పెద్ద ఒక వినతి పత్రం పెట్టడం జరిగింది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, అతను నిజంగా పెట్టలేదని సెకండరీ. బట్ సినిమా మీద మాత్రం పడదు. మీరు బాయ్కాట్ చేయాలనుకుంటే తననే బాయ్కాట్ చేయండి, సినిమాని బాయ్కాట్ చేయడం ఏంటి? సో ఇంకోటి ఏంటంటే బేసిక్గా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా బాయ్కాట్ చేస్తున్నారు ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, భైరవం బాగుండాలని కోరుకుందాము. ఎందుకంటే మంచు మనోజ్కి మళ్ళీ లైఫ్ ఇవ్వాలని కోరుకుంటున్నాం కాబట్టి. ఇంకా అట్ ద సేమ్ టైం వార్ 2 గురించి సినిమా డిసైడ్ చేస్తుందండి. ఒక ట్రైలర్ నువ్వు రివ్యూ చేయొచ్చు, కానీ బాడీ షేమింగ్ మాత్రం తప్పు. ఎన్టీఆర్ నటన కిందకి ఏ మాత్రం సరిపోయాడు ఆ కేఆర్కే గాడు. మీరు కావాలంటే ఒక చిన్న 2-3 వీడియోలు ఉన్నాయి, చూడండి. వాడికి యాక్టింగ్ రాదు, డాన్సింగ్ రాదు, తొండముఖం ఉన్నట్టు ఉంటాడు వాడు, ఏంది? సో ఇది ఫ్రెండ్స్, బాలీవుడ్ కావచ్చు, ఇండియన్ ఇండస్ట్రీ కావచ్చు, మొత్తం మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీని చూస్తుంది. ఇక్కడ స్టోరీస్ కానీ, ఇక్కడ హీరోస్ కానీ, ఇక్కడ వాళ్ళకి కానీ రాందేమో. యాక్టింగ్, డాన్సింగ్, ఫైటింగ్ అన్నిట్లో తోపులు మనలు. స్టోరీలో కూడా తోపులే మనం ప్రూవ్ చేసుకున్నాం. కొత్తగా ఈ కేఆర్కే గాడు వచ్చి చేసేది పీకేది ఏమీ లేదు మనది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చినట్టయితే దయచేసి షేర్ చేయండి.